నమస్తే సార్. జూన్ 4న ఫలితాలు ఎవరికి అనుకూలంగా వస్తాయనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి సార్. ఎందుకని? ఆయన నవరాత్రులు పథకాలు బాగా చేశారు సార్. అన్ని పథకాలు అందరూ అందుతాయి సార్. ఆ. మరో వారంలో కౌంటింగ్ జరగనుంది కదా, విజయ సంగ్రామం ఎవరు మోగిస్తారు, జగనా చంద్రబాబు? జగనే సార్. ఓకే. జగన్ సీఎం అవుతాడు వైసీపీ వాళ్ళు, చంద్రబాబు సీఎం అవుతాడు టీడీపీ వాళ్ళు అంటున్నారు. మీరు ఏమంటారు దాని గురించి? కన్ఫర్మ్ జగన్మోహన్ రెడ్డి సార్. ఎందుకు? ఆయన మంచి మంచి పథకాలు ఇచ్చారు సార్. అందరికీ అన్ని పథకాలు అందుతున్నాయి సార్. నాకు అన్ని లబ్ధి పొందుతున్నాం సార్. అయితే ఇక చూస్తే మీరు లబ్ధి పొందడం అని చెప్తున్నారు. మీ గ్రామంలోకి వచ్చి ఏం చేశారు? మీ గ్రామానికి అన్ని బాగానే చేశారు సార్. మీ గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు, అలాగే సచివాలయాలు, వాలంటరీ వ్యవస్థ, విలేజ్ క్లినిక్లు ఇలాంటివన్నీ తీసుకొచ్చారా? అవును సార్, మొత్తం అన్ని వచ్చాయి సార్. మీకు వాలంటరీ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ అందుబాటులో ఉన్నదా? అన్ని అందుబాటులో సార్. ప్రతి ఒక్కరికి కూడా వాలంటీర్లు ఉదయం లేచి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందా? ఇస్తున్నారు సార్. ప్రతి ఇంటింటికి వెళ్ళి తెల్లవారుజాము 4 గంటలకి వెళ్ళి ఇస్తున్నారు సార్. ఓకే. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారా, చంద్రబాబు చేస్తారా? జగన్మోహన్ రెడ్డి సార్. అలాగే ఇక చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ ఎక్కువ జరిగింది కదా, ఏ పార్టీకి అనుకూలంగా ఉందనుకుంటున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్. అలాగే ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డికి 150 నుంచి 175 దగ్గర సార్. జూన్ 9న సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. మీరు ఏమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి సార్. అలాగే జగన్ పాలన మంచి జరిగిందా, చంద్రబాబు పాలన మంచి జరిగిందా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే బాగా జరిగింది సార్. మరి మీరు ఏం చేస్తుంటారు? నేను ఆటో జాతి సార్. ఆటో డ్రైవర్. మీ ఆటో వాళ్ళకి వస్తుందా? 10,000 ఇస్తున్నాను సార్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.